Hi everyone. In this video, we are going to discuss about 16th Finance Commission. 16th Finance Commission. This video lecture continues in both languages, Hindi, English and Telugu. Okay, let us understand about Finance Commission. The Finance Commission is a constitutional body set up under Article 280 of the Indian Constitution. Finance Commission అనేది constitutional body. ఇది Article 280. Article 280. కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ స్టాట్యుటరీ బాడీ వీటికి డిఫరెన్స్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే మనకు రాజ్యాంగ పరంగా పవర్స్ ఉంటాయి. స్టాట్యుటరీ బాడీ అంటే అది లా మేడ్ బై ద పార్లమెంట్ అన్నమాట. కాబట్టి ఫినాన్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. దీని పవర్స్ అవన్నీ కాన్స్టిట్యూషనల్ నుంచే డెరైవ్ చేస్తుంది. ఆర్టికల్ 280. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1951 టు డిఫైన్ ద ఫిజికల్ రిలేషన్షిప్ ఫ్రేమ్వర్క్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. ఫిజికల్ రిలేషన్షిప్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది? ద ఫినాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1951. 1951లో ఎస్టాబ్లిష్ అయింది. డిఫైన్ ది ఫిజికల్ రిలేషన్షిప్. ఫిజికల్ రిలేషన్షిప్ గురించి చూద్దాం. ఫిజికల్ రిలేషన్షిప్ మీన్స్ it define the how the money is raised, distributed and among the state and the center. అంటే మనీని మనము ఏ విధంగా మనకు వచ్చే నెట్ ప్రొసీడింగ్, నెట్ ట్యాక్సెస్, టోటల్ మనీని మనం ఏ విధంగా మన సెంటర్ స్టేట్కి మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నామో ఆ రిలేషన్షిప్ని ఇది డిఫైన్ చేస్తుందన్నమాట. ఫిజికల్ రిలేషన్షిప్. The Finance Commission aims to reduce the fiscal imbalances between the center and the states. వర్టికల్ ఇంబ్యాలెన్స్. మన ఫిజికల్ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ రిలేషన్షిప్ అంటే ఏంటి? మనం మనీని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము, మనకు మనీ ట్యాక్స్ పరంగా ఎంత వస్తుంది, ల్యాండ్ ట్యాక్స్ పరంగా ఎంత వస్తుంది, మన నెట్ ట్యాక్సెస్ ఎంత, మనకు నెట్ సంపద ఎంత వస్తుంది, టోటల్ ట్యాక్స్ రెవెన్యూ, మొత్తం రెవెన్యూని మనం సెంటర్ స్టేట్స్ విధంగా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం, అవన్నీ వాటిని రిలేషన్షిప్ని చెప్పేది ఫిజికల్ రిలేషన్షిప్. అయితే ఆ ఫిజికల్ రిలేషన్షిప్లో మనకు పర్ఫెక్ట్గా ఉంటుందని కాదు, ఇంబ్యాలెన్సెస్ వస్తుంటాయి. అంటే కొన్నిసార్లు డెఫిసిట్ వస్తుండొచ్చు, కొన్నిసార్లు సర్ప్లస్ వచ్చి ఉండొచ్చు. ఈ విధంగా పాలసీస్ ఎన్నో ఫ్యాక్టర్స్ దాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అన్నమాట. అయితే మనము ఈ ఫిజికల్ ఇంబ్యాలెన్స్ని రెడ్యూస్ చేయడానికి సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యలో ఈ ఇంబ్యాలెన్స్ని తగ్గిస్తే దాన్ని వర్టికల్ ఇంబ్యాలెన్స్ అని, నెక్స్ట్ బిట్వీన్ స్టేట్స్ ఉంటే అది హారిజాంటల్ ఇంబ్యాలెన్స్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఏ ఫినాన్స్ కమిషన్ ఈజ్ సెటప్ వన్స్ ఇన్ 5 years. ఇట్ ఈస్ నార్మల్లీ కాన్స్టిట్యూటెడ్ 2 years బిఫోర్ ద పీరియడ్. ఇది ఎప్పుడు ఎవ్రీ 5 yearsకి ఒకసారి 5 yearsకి ఒకసారి మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అన్నమాట. ఫిజికల్ కమిషన్ యొక్క ఎయిమ్ ఏంటో చూద్దాం. ఇట్ ఎయిమ్స్ టు రికమెండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ ది సెంటర్ అండ్ స్టేట్ అమాంగ్ ది స్టేట్. చూసారు కదా, ఇది రికమెండ్ చేస్తుంది, ఓన్లీ రికమెండేషన్. ద రికమెండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ అమాంగ్ ద స్టేట్స్. దీని ఎయిమ్ అలొకేట్ ఫండ్స్ టు ద స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీకి, స్టేట్స్కి ఫండ్స్ని అలొకేట్ చేయడం. సజెస్ట్ వేస్ టు స్ట్రెంథెన్ ది ఫిజికల్ ఫెడరలిజం. మన ఫిజికల్ ఫెడరలిజంని ఇది స్ట్రెంథెన్ చేస్తుంది. Let's look at the report of the 16th Finance Commission for 2631. The Finance Commission is a constitutional body. It is constitutional body constituted by the President every 5 years to make recommendations on center state fiscal relationship. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. దీన్ని ప్రెసిడెంట్ నియమిస్తారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. ఇది ఏం చేస్తుందంటే రికమెండ్ చేస్తుంది దేనికి? సెంటర్ స్టేట్ ఫిజికల్ రిలేషన్షిప్ గురించి. ద రిపోర్ట్ ఆఫ్ ది 16th ఫినాన్స్ కమిషన్. ఇప్పుడు ద రిపోర్ట్ ఆఫ్ ది 16th ఫినాన్స్ కమిషన్. ఇప్పుడు మన 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? మనకి చైర్మన్ వచ్చేసి డాక్టర్ అరవింద్ పంగారియా. was tabled in the parliament on 1st February 2026 for the 5-year period between 2026 to 27 and 2030 to 31. మన ఈ ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది కదా, అయితే 16th ఫినాన్స్ కమిషన్ అరవింద్ పంగారియా వారు మన పార్లమెంట్కి మన రిపోర్ట్ని ప్రజెంట్ చేశారు. ఎప్పుడు? 5 yearsకి, 26, 27 నుంచి 30, 31 వరకు. అయితే కీ రికమెండేషన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్.
మన స్టేట్కి సెంట్రల్ ట్యాక్సెస్ నుంచి ఎంత వరకు వస్తుంది అమౌంట్ అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ద షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద డివిజిబుల్ పూల్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ హ్యాస్ బీన్ రికమెండెడ్ ఎట్ 41%. మనకు మన మన సెంటర్ నుంచి మనకు ప్రతి ఒక్క స్టేట్స్కి అంటే అన్ని స్టేట్ని కలిపి ఎంతవరకు ట్యాక్సెస్ అమౌంట్ ప్రొసీడింగ్ వెళ్ళాలంటే 41% వెళ్ళాలి. దిస్ ఈస్ ద సేమ్ యాజ్ ద షేర్ రికమెండెడ్ బై ద 15th ఫినాన్స్ కమిషన్. ఇది సేమ్, అంటే ఇందులో మార్పు లేదు అన్నమాట. 15th ఫినాన్స్ కమిషన్ ఎంత ఇచ్చింది? 41% ఇచ్చింది. 16th ఫినాన్స్ కమిషన్ ఎంత ఇచ్చింది? 41% ఇచ్చింది. ఏంటి అది? షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద డివిజిబుల్ పూల్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్లో మన స్టేట్స్ షేర్ 41%. Division pool is arrived at after excluding cost of collection and cesses and surcharges from the gross tax revenue collected by the central government. ఇప్పుడు డివిజన్ పూల్ అని మనం ఇక్కడ చూసాం కదా, అదంటే ఏంటో చూద్దాం. డివిజన్ పూల్ అంటే ఏంటంటే అది మనకు కాస్ట్ ఆఫ్ కలెక్షన్, సెసెస్ అండ్ సర్చార్జెస్ ఫ్రమ్ ద గ్రాస్ టోటల్ ట్యాక్స్ రెవెన్యూ. గ్రాస్ అంటే టోటల్ ట్యాక్స్ రెవెన్యూ ఉంది కదా. డివిజన్ పూల్ అంటే ఏం లేదు, సింపుల్. మనం అన్ని ట్యాక్స్ని కలెక్ట్ చేసుకున్న తర్వాతకి మనకు ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి అయిన ఖర్చును మనము ఏదైనా ఎక్స్ట్రా సెస్ కానీ సర్చార్జెస్ ఇంపోజ్ చేస్తే వాటిని తీసేసిన తర్వాతకి మిగిలిన అమౌంటే మనకు డివిజన్ పూల్. ఆ డివిజన్ పూల్లో మన సెంటర్ స్టేట్కి ఎంత శాతం ఇవ్వాలంటే 41% ఇవ్వాలి. అది 16th ఫినాన్స్ కమిషన్ ప్రకారం. ఈవెన్ 15th ఫినాన్స్ కమిషన్ కూడా 41% షేర్నే ఇచ్చింది. ఇప్పుడు చూద్దాం ద క్రైటీరియా ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అమాంగ్ స్టేట్. సెంట్రల్ ట్యాక్సెస్ అమాంగ్ స్టేట్ అంటే ఇప్పుడు మన స్టేట్స్కి వేరియస్ స్టేట్స్కి ట్యాక్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కదా, అది కొన్ని ఫ్యాక్టర్ని తీసుకుంటుంది. అది ఇవ్వాలంటే కొన్ని ఫ్యాక్టర్ అది కన్సిడర్ చేయాలి కదా. అందుపరంగా ఇది ఎన్ని ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసిందంటే ఇన్కమ్ డిస్టెన్స్, పాపులేషన్, డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్, ఏరియా, ఫారెస్ట్, ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్, కంట్రిబ్యూషన్ టు జీడిపి. ఈ ఫ్యాక్టర్స్ని ఇది కన్సిడర్ చేసింది. అయితే మనం ఇక్కడ చూద్దాం, అంటే కంపారిజన్ 15th ఫినాన్స్ కమిషన్కి 16th ఫినాన్స్ కమిషన్కి కంపారిజన్ చూద్దాం. ఇన్కమ్ డిస్టెన్స్ని మనం నెక్స్ట్ చూద్దాం. అయితే 15th ఫినాన్స్ కమిషన్ ఎంత ఇచ్చింది? 45% ఇచ్చింది. కానీ 16th ఫినాన్స్ కమిషన్ ఎంత ఇచ్చింది? 42.5 ఇచ్చింది, అంటే తగ్గించింది. హైయెస్ట్ ఎందులో ఉంది? 15th ఫినాన్స్ కమిషన్ హైయెస్ట్ ఇచ్చింది, అంటే 45%. 16th ఫినాన్స్ కమిషన్ 42.5 కమిషన్. ఏంటి? ఇన్కమ్ డిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ ఇది దేని పరంగా తీసుకుంటున్నారు? 2011 సెన్సెస్ ప్రకారం. 15th ఫినాన్స్ కమిషన్ ఎంత పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చిందంటే 15% వెయిటేజ్ ఇచ్చింది. 16th ఫినాన్స్ కమిషన్ 17.5 ఇచ్చింది, అంటే పెంచింది. 15తో పోలిస్తే 16కి పాపులేషన్ పరంగా వెయిటేజ్ అనేది పెరిగింది. నెక్స్ట్ వచ్చేసి డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ చూద్దాం. వీటికి డెఫినేషన్స్, వీటి ఏరియా మనం మళ్ళీ చూద్దాం, అంటే నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. ప్రజెంట్ వీళ్ళ వెయిటేజ్ చూద్దాం. ఇక్కడ డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్కి 12.5, ఇక్కడ 10%, అంటే తగ్గించింది. ఏరియాకి 15% ఇచ్చింది. 16th ఫినాన్స్ కమిషన్ వచ్చేసి 10% ఇచ్చింది. ఫారెస్ట్కి 15th ఫినాన్స్ కమిషన్ 10% ఇచ్చింది. 16th ఫినాన్స్ కమిషన్ కూడా 10% ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్కి 15th ఫినాన్స్ కమిషన్ 2.5. నెక్స్ట్ మన 16th ఫినాన్స్ దీన్ని కన్సిడర్ చేయలేదు. కంట్రిబ్యూషన్ టు జీడిపి అనేది మన లేటెస్ట్గా 16th ఫినాన్స్ కమిషన్ యాడ్ చేసింది. ఇది 15th ఫినాన్స్ కమిషన్లో లేదు. కాకపోతే కంట్రిబ్యూషన్ టు జీడిపి దీనికి వెయిటేజ్ ఎంత ఇచ్చింది అంటే 16% ఇచ్చింది 16th కమిషన్. టోటల్ 100 బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు ఈ డేటా ఎక్కడి నుంచి తీసుకున్నారంటే 15th 16th ఫినాన్స్ కమిషన్ నుంచి ఈ డేటాని మనం కలెక్ట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇన్కమ్ డిస్టెన్స్ అని అన్నాం కదా. ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటి, అందులో కొన్ని చూద్దాం. అయితే ఫస్ట్ వన్ అనేది వచ్చేసి పర్ క్యాపిటా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ డిస్టెన్స్. పర్ క్యాపిటా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్
గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ డిస్టెన్స్, ఇన్కమ్ డిస్టెన్స్, దీన్ని పర్ క్యాపిటల్ డిస్టెన్స్ అనిగా చూద్దాం. మెజర్స్ హౌ ఫార్ ఏ స్టేట్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్. మనకు రిచెస్ట్ స్టేట్స్ అంటే మన భారతదేశంలో 28 స్టేట్స్ ఉన్నాయి. కాకపోతే అవి అన్నీ రిచ్ కాదు, అన్నీ పూర్ కాదు, అన్నీ మీడియం కాదు కదా. అంటే వాటి జీడిపి కంట్రిబ్యూషన్ డిఫరెంట్గా ఉంది. కొన్ని రిచెస్ట్ కంట్రీస్ ఉన్నాయి, కొన్ని రిచెస్ట్ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని పూరెస్ట్ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని మీడియం పర్ఫార్మెన్స్ ఉన్నాయి కదా. అయితే మనం ఫస్ట్ ఇది ఇది ఏ విధంగా తీసుకుందామంటే రిచెస్ట్ 3 స్టేట్స్ని తీసుకున్నారు. అంటే ఇక బెంచ్ మార్క్ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆఫ్ టాప్ 3 లార్జ్ రిచెస్ట్ స్టేట్స్. ఇకో బెంచ్ మార్క్ని తీసుకున్నాం. బెంచ్ మార్క్ అంటే ఏంటంటే యావరేజ్ పర్ క్యాపిటా ఆఫ్ 3 లార్జెస్ట్ రిచెస్ట్ స్టేట్స్. 3 లార్జ్ రిచెస్ట్ స్టేట్స్, 3 రిచెస్ట్ రాష్ట్రాల యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ని యావరేజ్గా తీసుకొని దాన్ని బెంచ్ మార్క్గా సెట్ చేయడం జరిగింది. ఆ బెంచ్ మార్క్ నుంచి మిగతా స్టేట్స్ల యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ని మనము రెడ్యూస్ చేసుకోగా వాటి డిస్టెన్స్ ఎంత ఉంది, ఎవరి ఇన్కంలో వాళ్ళ ప్లేస్ ఎక్కడ ఉందో అది డిటర్మైన్ చేయడానికి పాసిబుల్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఫార్ములా చూడండి. ఇన్కమ్ డిస్టెన్స్ బెంచ్ మార్క్ ఇన్కమ్ మైనస్ స్టేట్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. బెంచ్ మార్క్ ఇన్కమ్ మైనస్ స్టేట్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇది ఇన్కమ్ డిస్టెన్స్. లోయర్ ఇన్కమ్ స్టేట్ లార్జ్ డిస్టెన్స్ హయ్యర్ షేర్ ఆఫ్ ఫండ్స్. ఏదైతే స్టేట్స్ లోయర్ ఇన్కమ్ ఉన్నాయో వాటికి హైయెస్ట్ షేర్ ఫండ్స్ వెళ్తుంది. ఎందుకంటే అవి ఆల్రెడీ వెనుకబడ్డ రాష్ట్రాలు, వాటిని మనము కొంచెం ముందు నడిపించాలి. అంటే వాళ్ళకి కొంచెం ఫండ్స్ ఇవ్వాలి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, ఓవరాల్ డెవలప్మెంట్కి మనం ఫండ్స్ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి హయ్యర్ షేర్ ఆఫ్ ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అన్నమాట. పర్పస్ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ అమాంగ్ ద స్టేట్స్. అంటే మనం ఈక్విటీని ప్రమోట్ చేయడానికి. ఈ విధంగా మనము వాళ్ళకి ఎక్కువ షేర్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే రిచెస్ట్ స్టేట్స్ కంటే పూరెస్ట్ స్టేట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా పూర్లా మిగిలించకుండా మనం రిచెస్ట్ స్టేట్గా మార్చడానికి వాటికి వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ని మనం ఇస్తే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, ఇతర అవసరాలకి వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల కొంచెం ఇన్ఈక్వాలిటీ తగ్గించవచ్చు అన్న పర్పస్తో మనము హైయెస్ట్ షేర్ ఫండ్స్ వాళ్ళకి అలొకేట్ చేస్తున్నాము. డేటా యూజ్డ్ యావరేజ్ ఆఫ్ 2018-19 to 2023-24 ఎక్స్క్లూడింగ్ 2021 కోవిడ్ ఇయర్. ఇది మనం ఈ ఇయర్ని ఎందుకు ఎక్స్క్లూడ్ చేసామంటే ఇది కోవిడ్ ఇయర్. ఏదైనా యావరేజ్ డేటా ఎక్కడి నుంచి యూజ్ చేసిందంటే 2018-19 నుంచి ఇప్పుడు 24 వరకు యూజ్ చేసింది. కాకపోతే కోవిడ్ ఇయర్ని మనం ఎక్స్క్లూడ్ చేసాము అన్నమాట. అది పర్ క్యాపిటా, ఇది పర్ క్యాపిటా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ డిస్టెన్స్, ఇన్కమ్ డిస్టెన్స్. I hope you understand this one. Next, population criteria. Based on states population share as per the census 2011. అంటే సెన్సెస్ మనం 2011 సెన్సెస్ ప్రకారం మనం స్టేట్స్ పాపులేషన్ని కన్సిడర్ చేస్తున్నాం. హయ్యర్ పాపులేషన్ హయ్యర్ షేర్ ఇన్ డివల్యూషన్ అంటే ఏంటి, మన టోటల్ ట్యాక్స్ ప్రొసీడింగ్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా. అయితే ఎక్కువ పాపులేషన్ ఉన్నారు వాళ్ళకి ఎక్కువ హైయెస్ట్ షేర్ ట్యాక్స్ వెళ్తుంది. రీజన్ ఏంటంటే మోర్ పీపుల్ గ్రేటర్ నీడ్ ఫర్ పబ్లిక్ సర్వీసెస్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. చూసారు కదా, ఎక్కువ పీపుల్ ఉంటే వాళ్ళకు నీడ్ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ సర్వీసెస్కి ఎక్కువ ఖర్చు అవుతుంది, కాబట్టి వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ షేర్ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ పాపులేషన్ క్రిటేరియా. ఎర్లియర్ 15th ఫినాన్స్ కమిషన్ బేస్డ్ ఆన్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ టు రివార్డ్ ద పాపులేషన్ కంట్రోల్. మనకు 15th ఫినాన్స్ కమిషన్ ఏం కన్సిడర్ చేసిందంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ని కన్సిడర్ చేసింది. అయితే నౌ 16th ఫినాన్స్ కమిషన్ బేస్డ్ ఆన్ పాపులేషన్ గ్రోత్ ఫ్రమ్ 1971 to 2011. కానీ 16th ఫినాన్స్ కమిషన్ ఏంటి, పాపులేషన్ గ్రోత్ చూసుకుంటుంది 1971 నుంచి 2011 వరకు. 15th ఫినాన్స్ కమిషన్ అయితే టోటల్ ఫెర్టిలిటీ రేట్ని చూసింది. లోయర్ పాపులేషన్ గ్రోత్ హయ్యర్ షేర్ ఆఫ్ ఫండ్స్. లోయర్ పాపులేషన్ గ్రోత్ తక్కువ ఉంటే వాటికి ఎక్కువ షేర్ చేస్తుంది, ఎక్కువ షేర్ ఫండ్స్ ఇస్తుంది. ఎందుకు అంటే రివార్డ్ ద స్టేట్స్ దట్ సక్సెస్ఫుల్లీ కంట్రోల్డ్ పాపులేషన్ గ్రోత్ని సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేసినందుకు వాళ్ళకు రివార్డ్ ఇవ్వడం. ఇది డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్. ఫారెస్ట్ క్రైటీరియా. నౌ
let us discuss about forest criteria. అయితే 16th ఫినాన్స్ కమిషన్ gives weightage for states share in total forest area and increase in forest area 2015 to 2023. 16th ఫినాన్స్ కమిషన్ రెండు తీసుకుందన్నమాట, రెండు ఫ్యాక్టర్స్ ఏంటి, రాష్ట్రాల యొక్క టోటల్ ఫారెస్ట్ ఏరియాలో షేర్ ఎంత ఉంది, సెకండ్ వన్ వచ్చేసి ఫారెస్ట్ ఏరియా ఏ విధంగా ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది 2015 నుంచి 2023 వరకు. ఆల్సో ఇంక్లూడ్ ఓపెన్ ఫారెస్ట్, నాట్ జస్ట్ డెన్స్ ఫారెస్ట్. ఓపెన్ ఫారెస్ట్ అంటే మనం నార్మల్గా లోకల్ ఏరియాలో ఉన్న ఫారెస్ట్ని కూడా కన్సిడర్ చేస్తుంది, కాకపోతే 15th ఫినాన్స్ దాన్ని కన్సిడర్ చేయలేదు. చూసారా, 15th ఫినాన్స్ కమిషన్ కన్సిడర్ ఓన్లీ డెన్స్ అండ్ మోడరేట్ డెన్స్ ఫారెస్ట్, నాట్ ఓన్లీ టోటల్ షేర్. నాట్ ఓన్లీ టోటల్ షేర్ 15th ఫినాన్స్ కమిషన్ ఏం చేసింది, ఓన్లీ డెన్స్ మోడరేట్ ఫారెస్ట్నే కన్సిడర్ చేసింది, టోటల్ షేర్ని చేయలేదు. కాకపోతే 16th ఫినాన్స్ కమిషన్ టోటల్ ఫారెస్ట్ ఏరియా షేర్ని చేస్తూ ఓపెన్ ఏరియా, ఓపెన్ ఫారెస్ట్ని కూడా కన్సిడర్ చేసింది. పర్పస్ ఏంటి, ఇది ఫారెస్ట్ని మనం ఒక డివల్యూషన్ ప్రాసెస్లో వన్ ఆఫ్ ద క్రిటేరియా లాగా ఇంపోజ్ చేయడానికి రీజన్ ఏంటంటే టు ఎంకరేజ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అండ్ ఎక్స్పాన్షన్. మనం ఫారెస్ట్ కన్జర్వేషన్ని ఇంక్రీజ్ చేయడం అండ్ ఎక్స్పాండ్ చేయడానికి. ఇప్పుడు ఫిజికల్ రోడ్ మ్యాప్ చూద్దాం. అంటే మన ఫిజికల్ రోడ్ మ్యాప్ అంటే ఇది ఏ విధంగా, మన ఫిజికల్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలి, మన ఫిజికల్ గురించి ఈ రోడ్ మ్యాప్ ఒకసారి చూసేద్దాం. ద కమిషన్ హ్యాస్ రికమెండెడ్ దట్ ద సెంటర్ షుడ్ బ్రింగ్ డౌన్ ఫిజికల్ డెఫిషిట్ 3.5 ఆఫ్ జీడిపి బై 2031. మన ఫిజికల్ రిలేషన్షిప్ అంటే మనకు ఫిజికల్ డెఫిషిట్ ఉంటుంది కదా. ఫిజికల్ డెఫిషిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ. మనకు వచ్చే రెవెన్యూ కంటే మన ఎక్స్పెండిచరే ఎక్కువ ఉంటే అది ఫిజికల్ డెఫిషిట్కి దారితీస్తుంది, అంటే ఎక్స్క్లూడింగ్ బారోయింగ్, మనం బారోయింగ్ని ఎక్స్క్లూడ్ చేయడం. అయితే ఇప్పుడు మన ఫిజికల్ డెఫిషిట్ ఎంత ఉండాలన్నమాట, 3.5% ఆఫ్ జీడిపి బై 2031. 2031 అనే ఇయర్కి 3.5% ఆఫ్ జీడిపి మాత్రమే ఉండాలి అని చెప్తుంది. It recommended the annual fiscal deficit limit for the state to be 3% of gross state domestic product. ఇది స్టేట్స్కి కూడా చెప్పింది, ఫిజికల్ డెఫిసిట్ వాళ్ళ లిమిట్ ఇంపోజ్ చేసింది ఎంత, 3% ఆఫ్ గ్రాస్ స్టేట్స్ డొమెస్టిక్ ప్రొడక్ట్. స్టేట్స్ యొక్క వాళ్ళ డొమెస్టిక్ ప్రొడక్ట్లో 3% మాత్రమే ఉండాలి అని చెప్పింది. ద కమిషన్ హ్యాస్ projected the combined debt of the central and state governments to decline from 77.3% in 2026-27 to 73.1% of the GDP in 2030-2031. మనకు మన కమిషన్ ఏం ప్రొజెక్ట్ చేసిందంటే మన టోటల్ యూనియన్ది, మన స్టేట్ గవర్నమెంట్ది మన డెట్, మన ఫిజికల్ మొత్తం డెట్ ఉంది కదా, కంబైన్డ్ డెట్, అది ఎంతవరకు ఇప్పుడు 77.326, మన ఈ ఇయర్లో 77.3 ఉంది కదా, నెక్స్ట్ 2030కి 73.1 వరకు రావాలి, అంటే తగ్గాలి అని ప్రొజెక్ట్ చేసిందనమాట. ఇది ఫిజికల్ రోడ్ మ్యాప్ మనకు 16th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చింది. I hope you enjoy this lesson. That's it.